హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, ఇది జొన్న కిచిడి అన్నమాట. ఈ కిచిడి ఇలాగా వీక్లీ వన్స్ చేసుకొని తిన్నారంటే ఈ సమ్మర్ అన్నాళ్ళని మీకు ఎటువంటి నీరసము ఇబ్బంది ఏది లేకుండా, అలాగే వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల డీహైడ్రేషన్ అవుతుంది కదా, అటువంటి ఏ ఇబ్బంది కూడా లేకుండా మనకి ఇది కాపాడుతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి వీక్లీ వన్స్ కంపల్సరీ ఇది అయితే చేసుకొని పిల్లలకి పెట్టిన, పెద్దవాళ్ళు తిన్న, ముసలి వాళ్ళైనా ఎవరైనా మార్నింగ్ టిఫిన్కి అయితే ఇది తీసుకున్నారంటే రోజంతా బాగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ ఎనర్జీతో గడిచిపోతుంది. సరే కదా, ఇంకా డీహైడ్రేషన్ కూడా అవ్వకుండా కాపాడుతుంది అనమాట. ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే ఇంక వెళ్ళిపోదాం. ఇది జొన్న రవ్వ. ఈ జొన్న రవ్వ ఒక ఫుల్ గ్లాస్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఈ గ్లాస్ ఇలాగన్నీ కుక్కర్లో వేసుకున్నాం. ఇదే గ్లాస్లో పావు గ్లాసు పెసరపప్పు, చూస్తున్నారు కదా, పెసరపప్పు కూడా ఇందులో వేసేసి, ఈ పెసరపప్పు కాస్తంత డ్రై రోస్ట్ చేసుకుని పెసరపప్పు, సో అది టేస్ట్ అనేది బాగా వస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో 4 గ్లాసెస్ అన్నమాట వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా మనం కుక్కర్ అయితే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఇది మీరు రైస్కి ఎన్ని విజల్స్ అయితే ఇస్తారో అలా 2 విజల్సో 3 విజల్సో ఇచ్చుకోవడమే ఇంకా దీనికైతే. కుక్కర్ ప్రెజర్ అంతా పోయింది కదా, మూత తీసి చూడండి ఎంత బాగా వచ్చింది కదా, మొత్తం చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఇగోండి ఇటు పక్క కడాయి అయితే ఒకటి పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కింది కదా, ఫస్ట్ అయితే జీడిపప్పు వేయించుకుందాం. జీడిపప్పు వేయించుకొని పక్కన ఉంచుకొని, ఇదిగోండి మన ఇంట్లో ఏ కాయగూరలు అవైలబిలిటీ ఉంటే అవి, అంటే క్యాప్సికమ్, క్యారెట్ నేను వేసుకున్నాను, క్యాబేజు, టొమాటో అంతే. బీన్స్, ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా, ఫ్రెంచ్ బీన్స్, బీట్రూట్ ఇవి ఏవి వేసుకున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఆనియన్స్ అయితే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, ఒక్క టమాటా కట్ చేసుకున్నాను. కాస్త ఇవ్వండి మీ స్పైసెస్ తగ్గట్టు పచ్చిమిర్చి అనేది వేసుకోండి. అలాగే ఇవ్వండి పోపుల కోసంకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పప్పు తీసేద్దాం పక్కకి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ అయితే ఆవాలు, వీటితో పాటు పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసేద్దాం. కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు కాయగూరలు 1 by 1 వేసుకుందాం. మొత్తం పోపు అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడైతే ఎండుమిర్చి ఒక 2 ఎండుమిర్చి మాత్రమే తీసుకున్నాను. అది వేసాక ఆనియన్స్, క్యారెట్, క్యాబేజ్ ఇవి వేసి ఫస్ట్ ఎప్పుడు చెప్పేది ఆనియన్స్ వేరం ఫ్రై అయిపోవాలి అంటే కాస్తంత సాల్ట్ వేసుకోవాలి. అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో, క్యాప్సికమ్ ఇది కూడా వేసేసి ఇప్పుడు ఇంకా ఇందులో కాస్త వాటర్ వేద్దాం. ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అది బాయిల్ అయిపోయింది కాబట్టి. కాస్త వాటర్ వేయడం వల్ల ఏంటంటే మొత్తం అంతా బాగా పట్టడానికి మనకి ఛాన్స్ ఇస్తామన్నమాట అంతే. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫస్ట్ ఈ మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. మొత్తం ఇదంతా వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కాస్త దగ్గర పడే వరకు వెయిట్ చేయాలి. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఈ సమ్మర్లో ఇది వీక్లీ వన్స్ 1 కప్పు తిన్నారు అంటే
మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ ఎనర్జీతో మన నుంచి డిహైడ్రేషన్ అయిపోయిన వాటర్ మొత్తం డిహైడ్రేషన్ అయిపోతుంది కదా, అలాంటి ఇబ్బంది లేకుండా ఇది కాపాడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి వీక్లీ వన్స్ ఒక్క కప్పు ఇది ఇలా చేసుకొని తిన్నారు అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజు మొత్తం ఫుల్ ఎనర్జీతో గడిచిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.